తెలంగాణ సర్కార్ పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పింది. ఇంకా మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు అందిస్తామని వెల్లడించింది. అయితే మీరు ఈ స్కీమ్స్ బెనిఫిట్స్ పొందాలి అంటే మాత్రం ఈ పని చేయటం అస్సలు మర్చిపోవద్దు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ సర్వే నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతోంది. కుటుంబ సభ్యుల వివరాల సేకరణ, డిజిటల్ కార్డుల జారీ కోసం పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని డిచ్పల్లి మండలం సాంపల్లిలో ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని మున్సిపల్ వార్డ్ నెంబర్ 2 పరిధిలో కొనసాగుతున్న డిజిటల్ కార్డుల సర్వే ప్రక్రియను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫ్యామిలీ డేటాబేస్ ఆధారంగా అధికారులు సర్వే నిర్వహిస్తున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా అన్ని వివరాలను సక్రమంగా పొందుపర్చాలని అన్నారు. ఇంటి నెంబర్, చిరునామా, కుటుంబ యజమాని పూర్తి వివరాలు, ఇతర కుటుంబ సభ్యులకు యజమానితో గల సంబంధం వంటి వివరాలను పక్కాగా సేకరించాలని కలెక్టర్ సూచించారు. నిర్ణీత సమయంలోపు పైలట్ సర్వేను పూర్తి చేయాలని, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఏ ఒక్క కుటుంబం కూడా తప్పిపోకుండా 100% డిజిటల్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. సర్వే ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అయితే డిజిటల్ కార్డుల పైలట్ సర్వే కోసం జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి రాంపూర్ గ్రామంతో పాటు ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలోని వార్డు నెంబర్ 2 ను ఎంపిక చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గంలో బాల్కొండ మండలం శ్రీరాంపూర్ బీంగల్ మున్సిపల్ 7వ వార్డును, బోధన్ నియోజకవర్గంలో బోధన్ మండలం లంగ్డాపూర్ ను, బోధన్ మున్సిపాలిటీలోని 25వ వార్డును, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి 38, 45వ డివిజన్లను, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో డిచ్పల్లి మండలం సాంపల్లి, నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని 3వ డివిజన్ ను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి డిజిటల్ సర్వే ప్రక్రియ జరిపిస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఈ డిజిటల్ స్మార్ట్ కార్డ్ అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీంతో ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు వారి వివరాలు ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేసుకుంటే ప్రభుత్వ పరంగా అందాల్సిన సంక్షేమ పథకాలు సకాలంలో అందుతాయని తెలిపారు.